హైదరాబాద్ లో మాట్లాడే హనుమంతుడు. అవును, ఇక్కడ నిజంగా హనుమంతుడు మాట్లాడాడు. ఈ గుడికి వచ్చి మన మనసులో ఉన్న కోరికని ఒక పేపర్ మీద రాసి అది ముడుపుగా కడితే తప్పకుండా తీరుతుందంట. ఇదే కర్మన్ ఘట్. ఈ ఆలయ చరిత్ర ఒక అద్భుతం. సుమారు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజైన 2వ ప్రతాప రుద్రుడు అప్పట్లో అడవిగా ఉన్న ఈ ప్రాంతానికి వేటకొచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దాన్ని విని ఎక్కడి నుంచి వస్తుందని చూడంగానే హనుమంతుడి రూపంలో ఉన్న ఒక రాయి నుంచి ఈ శబ్దం అయితే వినిపిస్తుంది. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సాక్షాత్తు ఆ హనుమంతుడు కలలోకి వచ్చి నాకిక్కడ ఆలయం కట్టాల్సిందిగా ఆదేశిస్తాడు. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడనే దానికి సాక్ష్యం ఏంటంటే, మీరు ఈ మధ్య కాలంలో చూసిన చావా సినిమాలో సంభాజీ మహారాజ్ ని దొంగ దెబ్బ తీసిన ఔరంగజేబ్ అప్పట్లో ఈ ఆలయాన్ని కూల్చడానికి తన సైన్యాన్ని పంపిస్తే ఒక అంగుళం కూడా ధ్వంసం చేయలేకపోతారు. అప్పుడు ఔరంగజేబే స్వయంగా వచ్చి ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే కర్మన్ ఘాట్ అనే శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దాన్ని వినంగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడంట. అంత గొప్ప మహిమాన్విత ఆలయం ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే హైదరాబాద్ లో ఉంటున్నారో వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి.